హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు Vada Recipes. హాయ్ అండి, ఈరోజు నేను మీకు శనగల తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగాను, అలాగే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద కూడా చాలా బాగుంటుంది. ఇది చేసుకోవటానికి ముందుగా మనం ఏం చేయాలంటే శనగల్ని ఒక 6 గంటల పాటు నానబెట్టుకుని బాగా నానిన తర్వాత ఇలా కుక్కర్లోని ఒక 3 విజిల్లు వేయించుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన శనగల్ని చల్లార్చుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే దీనిలో 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి ఇలా మజ్జిగ చీల్చుకొని వేసుకోవాలి. కొన్ని కరివేపాకులు ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక దీనిలో 1/4 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసి మనం బాగా ఉడికించి ఉంచుకున్న శనగలు ఉన్నాయి కదా, ఈ శనగల్ని ఈ తాలింపులో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక దీనిలో 1 టీ స్పూన్ సాల్ట్ని చల్లుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని మరొక 2 నిమిషాలు ఈ సాల్ట్ అంతా కూడా ఈ శనగలకి బాగా పట్టేటట్టుగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. చూసారు కదండి, శనగల తాలింపుని ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. ఇది దేవీ నవరాత్రుల అమ్మవారికి నైవేద్యంగానే కాకుండా పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద కూడా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.